నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన ఏమన్నారు? సినిమా డైలాగులు చెప్తే తప్పేంటి, ఇద్దరు కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిజంగానే సినిమా డైలాగులు రప్ప అని చెప్తే దాన్ని ఎందుకు తప్పుపట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇవాళ కార్యకర్తలను అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అసలు నిజంగానే అందులో ఉద్దేశం ఏమై ఉంటుంది? మరి వాళ్ళేమో డైరెక్ట్గా 2029లో వచ్చి రప్ప అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమంలో అది సినిమా డైలాగులుగానే చూడాలా, లేకుంటే ఇంకేమన్నా దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఖచ్చితంగా అర్థం అవ్వాల్సినటువంటి అవసరం లేదా? అంత క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఇంత స్థాయిలో వాళ్ళని ఎన్నికేసుకు రావడం? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. విజ్ఞాన్ గారు. నమస్తే సార్, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆయన సినిమాల్ని కొంత పోల్చి మాట్లాడినటువంటి నేపథ్యం మనం చూసాం. అంటే ఆయన సినిమాల్లో సినిమా డైలాగులు చేసినా తప్పే, పాటలు పాడినా తప్పే, అది న్యాచురల్గా కొంత అంటే పాపులారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు కదా, అందులో తప్పే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. సో ఏంటి అసలు నిజంగానే సినిమాలకి రాజకీయానికి ముడిపెట్టి చూడాలా? అసలు ఏంటి మ్యాటర్? బేసిక్ ఇది మనమే ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, సమాజం మీద సినిమా ఎఫెక్ట్ ఉంటుంది అని ఎప్పటి నుంచో చాలామంది కోడై కూస్తూ ఉంటారు. లేదండి, అలాంటిది ఏమి ఉండదు, సమాజం చెడిపోవడానికి బోల్డన్ని మార్గాలు ఉన్నాయి, సినిమా జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఏ మూలకం ఉంటుంది, అరచేతుల్లోనే ఉంటుంది చెడాల్సినంత, కానీ ప్రతిదానికి మీరు సినిమానే నిందిస్తూ ఉంటారు అని గొడవ పడతాం. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో పిల్లోడు ఇంటి నుంచి బయలుదేరుతాడు, దారిలో వాడికి 2 పాండబ్బాలు కనిపిస్తే అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కుతాడు. వీడు సిగరెట్ తాగా చూస్తాడు, వాళ్ళ తండ్రి మందు దాగా చూస్తాడు. ఒక రోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు ట్రై చేద్దాం అనుకుంటాడు, దొరికిపోతాడు. పట్టుకొని తన్నే వాళ్ళ మమ్మీ పక్కింటి ఆంటీకి ఏం చెప్పుద్ది తెలుసా? వీడు సినిమాలు చూసి చెడిపోయాడంటే, సిగరెట్లు తాగుతున్నాడు, మందు కొడుతున్నాడు అంట. వాడు చెడింది సమాజం వల్లే, కానీ నిందించేది సినిమాని ప్రతిసారి. అది ఎప్పటి నుంచో సినిమా ఒక ఈజీ టార్గెట్ అయిపోయింది చాలామందికి. సరే, ఇప్పుడు చెరిపేస్తున్నాం దాన్ని. అంటే సామాజిక మాధ్యమాల్లో బోల్డని ఇవన్నీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలు, ఈ మీడియాలు వచ్చిన తర్వాత మనం చెడేది సినిమా వల్ల కాదు, చెడడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడే వచ్చి మేము పలానా సినిమా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము అని చెబితే అది తప్పు. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె సినిమా ఉంది, అందులో స్టార్టింగ్ నరేష్ ఐ లవ్ యూ చెప్తూ తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఒక లైబ్రరీలో కలుస్తారు. నిన్నే పెళ్ళాడుతా అంటాడు, సీరియస్గా వస్తాడు, నవల పేరండి అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు, మళ్ళీ సీరియస్గా వస్తాడు, నవల పేరండి అంటాడు. చెప్పించుకు కొడతాడు, అదేంటంటే అలా అంటారంటే అది కూడా నవల పేరే అంటది. అంటే అక్కడ నవలలను అలా వాడుకున్నారు, సినిమాలను అలా వాడుకోకండి బేసిక్గా. ఎందుకంటే సినిమాల్లో బోల్డన్ని డైలాగులు ఉంటాయి, బోల్డన్ని ఇది ఉంటాయి. మరి ఇప్పుడు ఏంటి, అత్యాచారాలు చేయాలంటే సినిమా చూసి నేర్చుకున్నారా? ఎవరన్నా మర్డర్ చేయాలంటే సినిమాని చూసి నేర్చుకున్నారా? ఇప్పుడు ఈరోజు నువ్వు ఇలా అన్నావు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ఆల్రెడీ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించిన అతనే మేము సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము, అలాంటప్పుడు మీరు సినిమాలు తీయడం మానేయండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దంటే ఎట్లా అంటే, రేపు ఒక హంతకుడు కూడా వచ్చి నేను సినిమా చూసి పొడిచాను, పొడవద్దంటే ఎట్లా, మీరు అప్పుడు సినిమాలు తీయడం మానేయండి అంటాడు. నేను సినిమా చూసి అత్యాచారం చేశాను, చెయ్యొద్దంటే ఎట్లా? వెబ్ సిరీస్లు చూసి చాలా వరకు క్రైమ్ చేస్తున్నటువంటి సందర్భాలు లేరా? ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా చాలా వరకు క్రైమ్ ఎట్లా చేయాలని చూసి మరి చేస్తున్నటువంటి ఘటనలు ఎక్కువ ఉన్నాయి. ఆ డేటాబేస్ వచ్చింది వాళ్ళు రీసెంట్. అయ్యో, అడిగితే నువ్వు ఎలా చేసావంటే పలానా సినిమా చూసి చేశానంటున్నారు. దృశ్యం సినిమా చూసి పూడ్చాడంట ఒకడు, సూక్ష్మదర్శిని చూసి ముక్కలు నరికాడంట ఇంకొకడు, ఇట్లాంటివి చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి అవి తగ్గించాలి. మనము ఒక రాష్ట్రాన్ని పాలించే స్థాయిలో ఉన్నప్పుడు మనమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కింది లెవెల్లో క్రైమ్స్ పెరుగుతాయి. అందుకు ఇది తప్పు అంటున్నాను, అంతమించి ఇంకేం లేదు. రేపు ఎవడైనా సరే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు నానిది ప్యారడైజ్ అనే ఒక చిన్న టీజర్ రిలీజ్ అయింది, అందులో L- నా కొడక అనే పదం ఉంది. రేపటి రోజు డైరెక్ట్గా L- నా కొడక అంటే నాని ట్రైలర్లో ఉందంటాడు. అంటే అవతల నేను తిడుతున్నావు, ఏమన్నంటే సినిమాలో ఉందని చెప్తున్నావు, అట్లా తప్పించుకుంటున్నావు. ఇది ఈజీ అయిపోయింది, ఇది అలవాటు అయింది అనుకో. రేపు సమాజం మళ్ళీ ఇంకో విచిత్రంగా తయారవుతుంది. పొడుచుకు చేస్తారు, కొట్టుకు చేస్తారు, కంట్రోల్లో ఉండదు. గట్టిగా అడిగితే నువ్వు కోర్టు దగ్గరికి వెళ్ళా, లేదంటే మేము సినిమా డైలాగ్ చెప్పామంటారు. మరి అట్లా ఎప్పుడు కూడా 10 మందికి చెప్పగలిగే స్థాయిలో ఉన్నప్పుడు మేము సినిమా డైలాగులు వాడామండి అంటే అవతలని చూస్తావు, నువ్వు రెచ్చగొట్టేలాగా మాట్లాడతావు. ఏమన్నట్టు దగ్గరకు వస్తే ఏం రా అంటే సినిమా డైలాగులు అన్నావు అనుకో, అది ప్రాక్టికల్గా చెల్లుద్ది, కామెడీగా బాగానే ఉంటుంది. కానీ ఆ సినిమా డైలాగ్లో కూడా కేవలం రప్ప వరకే ఉంది, మిగతాది 2029లో మేము వస్తే నరుకుతాం ఇయంత ఏం లేదు కదా.
అయ్యో రామ అన్నారు చాలామంది సినిమా డైలాగులని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అదే వద్దు అంటున్నా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక రపరప వరకు ఈయన తెచ్చాడు, ఆయన రపవరప వరకు తెచ్చి ఆగిపోతాడు. రేపటి రోజు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఇప్పుడు దండుపాలెం వాళ్ళు ఇప్పుడు చెడ్డీ గ్యాంగులో వస్తారు కదా, మనకు దండుపాలెం మొన్న వచ్చింది సినిమా, అంతకుముందు నుంచే చెడ్డీ గ్యాంగ్లు ఉన్నారు. నువ్వు చెడ్డీ గ్యాంగ్ నలుగురిని అరెస్ట్ చేసావు అనుకో, మేము దండుపాలెం సినిమా చేసి ఇలా తయారయ్యామండి అంటాడు. ఎవరికి సమాధానం చెప్తావు? అంటే అప్పుడు అందరూ వచ్చి ఆ సినిమాని అరెస్ట్ చేస్తారా? సినిమా తీసినోడిని అరెస్ట్ చేస్తారా? సమాజం పాడవడానికి కారణం మీరే అని. నెవర్ డూ దట్. మీరు చేయాల్సినవన్నీ చేసి ఊరికే మధ్యలో సినిమాలను లాగొద్దు. కానీ అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమా యాక్టర్లు కూడా అంటే ఈ సినిమాలోనే కాదు, గతంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళు చేసిన సినిమాలు కూడా దీనికంటే ఎక్కువ డబుల్ డైలాగ్స్ ఉన్నాయి. దీనికంటే కూడా ఇంకా అంటే కొంత ఉద్రేక్త వాతావరణం కలిగించేలాంటి డైలాగ్స్ ఉన్నాయని ఆయన చెప్తున్నారు. మరి గతంలో మీరన్నట్టుగా సమరసింహారెడ్డో లేదంటే గతంలో ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలు చాలా వచ్చినాయి ఒకప్పుడు. ఇప్పుడు తగ్గినాయి కానీ ఒకప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడంతా కూడా కొంత హిస్టరీ బేస్డ్, కొంత డిఫరెంట్గా మైథలాజికల్గా వెళ్తున్నారు. కానీ గతంలో నిజంగానే అంటే ఇప్పుడు జరిగినటువంటి ఫ్యాక్షన్ చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలు తీసారా, లేదంటే కనుక సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఫ్యాక్షన్ వచ్చింది అనుకోవాలా కదా? అలాంటప్పుడు వీళ్ళు ఇప్పుడు సినిమాని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము, మీరు దాన్ని నేరంగా పరిగణించొద్దు అనేది వీళ్ళ మెయిన్. సో ఈయనే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇది ఎక్కడి దాకా వెళ్ళొద్దో తెలుసా? ఎవరైతే హర్ట్ అయ్యాడో మన చంద్రబాబు నాయుడు గారి ఫేస్ని మార్ఫింగ్ చేసినంత ఏది ఆర్జీవి సినిమాని చూసి మేము హర్ట్ అయ్యామని కేసులు వేశారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ కూడా దిల్ బి వెరీ హ్యాపీ. లైక్ యునో ఈయన ధైర్యం ఇచ్చినట్టుంది కదా, తనే చెప్పి చేయించినట్టు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే మేము సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, సినిమాల్లో పెట్టకూడదు అని అన్నప్పుడు సేమ్ ఇప్పుడు అవన్నీ వస్తాయి. ఇప్పుడు పోసాని డైలాగుల దగ్గర నుంచి వస్తాయి మళ్ళీ. ఆయన మాట్లాడిన తీరులు ఇవన్నీ కూడా సమర్థించినట్టుంది ఈ ఒక సెంటెన్స్ ఇతను ఏదైతే చెప్పాడో. అది ఆ టంగ్ స్లిప్ అవ్వకుండా బాగుండేదేమో మేబీ, బట్ ఇట్స్ ఓకే, దీన్ని ఇంతటితో వదిలేద్దాం బెటర్. బట్ నాట్ ఓన్లీ ఈయన, ఇంకెవరైనా సరే ఏం జరిగినా సరే అంటే సినిమాలను మధ్యలో పెట్టేసి వాటిని నిందించవద్దు. థ్యాంక్ యూ దాసరి గారు. సో మొత్తం మీద దాసరి విజ్ఞాన్ గారు చెప్తుంది ఏంటంటే సినిమాలను సినిమాలాగా చూడాలి, రాజకీయాన్ని సినిమాలను ముడిపెట్టొద్దు, సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి క్రైమ్ రేట్ కూడా పెరిగింది అని సినిమాలు నిందించడం కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.